వైశాఖ మాసం, రెండవ మాసం వైశాఖ మాసం. సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసము అంటారు. ఈ రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ.